హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం, అమరావతిగా రాజధాని నిర్మాణం ఇది ఇప్పట్లో పూర్తయ్యే పని కాదు, 2.5 సంవత్సరాల్లో కట్టేస్తా అంటున్నారు. కానీ ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు. దీనికి మోదీ గారు కూడా నిధులు ఇవ్వలేదు, ఆయనే అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు రావడం మనం చూస్తున్నాం. నిజంగా అమరావతి నిర్మాణం ఉంటుందా రాజధానిగా, లేదా మేడం? మీ ఒపీనియన్ దీనిపైన? ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉంటుందా ఉండదా అనేది అసలు ఇట్లాంటి చర్చే అనవసరం అండి. ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కట్టాక ఆయన ఫస్ట్ నుంచి అమరావతిని ఆయన అది యాక్చువల్గా ఆయన మానస పుత్రిక అనుకోండి, ఏదైనా అనుకోండి, అమరావతిని అసలు రాజధానిగా చేయటంలోనే ఎన్నో అంశాలు వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నాక చేశారు. అది ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదు, ఒకళ్ళ నిర్ణయం కాదు అది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇంకా ఈ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన క్వార్టర్స్ కొంతవరకు అయిపోయింది. అది మొన్న అదే అడిగారు ఆయన, మాకు నిధులు ఇవ్వండి వాటిని కంప్లీట్ చేస్తామని. అవ్వకపోవడానికి ఆస్కారం ఎక్కడుందండి? ఇప్పుడు మీరు సగం కట్టిన బిల్డింగ్స్ ఎంతసేపులో పూర్తి చేస్తారు? అవి డబ్బులు వచ్చేస్తాయి అనుకోండి, నిధులు ఇవ్వనని ఏమైనా చెప్పారా? మోదీ గారు చెప్పలేదు కదా. ఈయన 1,00,000 కోట్లు అడిగారు. ఈయన ఏ శాఖకి ఎంతెంత కావాలి, ఇప్పుడు అమరావతి అడిగారు, పోలవరం అడిగారు. ఇవన్నీ కేంద్రం ఇవ్వాల్సినవి ఇవంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రత్యేక హోదా వీళ్ళు అడగమంటున్నారండి. ప్రత్యేక హోదా వల్ల కలిసి వచ్చేది ఏం లేదు. దానివల్ల మనకి పరిశ్రమలు రావు, రాయితీలు ఉండవు. అంటే దాంట్లో ఉండే మైనస్లు ప్లస్లు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో కొత్తగా తెర మీదకి తీసుకొచ్చి మీరు ప్రత్యేక హోదా అడగలేదు, నువ్వేం చేశావు? నిన్నటి వరకు నిద్రపోయారా మీరందరూ? మంత్రులందరూ ఏం చేశారు? ఎంపీలందరూ ఏం చేశారు? అక్కడ మాట్లాడారా ఒక్కరోజైనా? నిన్న సుబ్బారెడ్డి మాట్లాడతాడు మన లోక్సభలో, ప్రత్యేక హోదా కావాలని. దేనికి అడుగుతున్నావు నువ్వు? అసలు అడిగేవాడికి అసలు సిగ్గుండాలండి వీళ్ళందరికీ. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ మొహంతో అడుగుతాడు? మీరు అడగనే లేదు, మీరు ఇది ఇంత మీకు ఏమంటారు, అక్కడ వాళ్ళకి 240 సీట్లు వచ్చాయి బీజేపీకి, మీకు 164 వచ్చాయి. మీరు మద్దతు తెలిపేశారు, మీరు చూశారు కదా వీడియో. మద్దతు తెలిపేశారు, మీరు ప్రత్యేక హోదా అడగలేదు, మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీకు ప్రజలు బుద్ధి చెప్తారు, ఏంటంటూ మాట్లాడాడు ఆయన. అసలు ఆయనకి ఎవడిచ్చాడు ఫస్ట్ మాట్లాడే హక్కు? జగన్మోహన్ రెడ్డికి. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? నువ్వు ఇన్ని లక్షల కోట్లు తిన్నావు, అసలు ప్రజలకు ఏమైనా చేసావా? నువ్వు కేంద్రాన్ని ఏమైనా అడిగావా? నువ్వు డిమాండ్ చేసావా ఏ రోజైనా? నువ్వు అసలు ఏవి చెప్పొచ్చాడండి ఆయన? ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు ఆయన. ఆ మాట మీద కదా వచ్చాడు, ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఏం తీసుకొచ్చాడు? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? కాబట్టి వీళ్ళ మాటలు మనం తీసుకోక్కర్లేదండి. అసలు వైసీపీ వాళ్ళు ఏది అడిగినా ఏది చెప్పినా నమ్మక్కర్లేదు ప్రజలు, మొట్టమొదట. రెండోది, మనకి ఈయన ఏమడిగారు? 1,00,000 కోట్లు అడిగారండి. ఇప్పుడు నిధులు ఇవ్వనని ఆయన చెప్పలేదు. ఇప్పుడు మోదీ గారికే నష్టం నిధులు ఇవ్వకపోతే ఒక రకంగా. రెండోది, ప్రత్యేక ప్యాకేజీ మనకు అవసరం. బుందేల్ఖండ్ తరహాలో మనకి ప్యాకేజ్ అడిగారు. ప్యాకేజీ వల్ల ఏమవుతుందంటే మనకి నిధులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. అంటే ఇప్పుడు ఆర్థిక నిపుణులతో చర్చించకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది నిర్ణయాలు తీసుకోరు కదండి. ఆయన ఎకానమిస్ట్గాను కూడా ఆలోచిస్తారు కదా. ఆయన ఏమీ అనుభవం లేని మనిషి కాదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన. 7 సార్లు ఎంత ఎమ్మెల్యేగా చేశాడు ఆయన. 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏదో ఒక చిత్తుకాయుధం పట్టుకుని వెళ్ళిపోడుగా. అక్కడికి వెళ్లే ముందు ఎంత కసరత్తు చేస్తే వెళ్తారండి? అసలు అమరావతి ఎందుకు అభివృద్ధి చెందదు? తప్పకుండా అభివృద్ధి చెందుతుందండి. కాకపోతే ఇక్కడ ఒక్క పాయింట్ మీరు అన్నదానికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఈయన అమరావతి డెవలప్ చేస్తున్నారు, 5 ఏళ్ళు చేసేస్తారు, పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు భయపడేది ఏంటంటే పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే ఏంటి? ఇక్కడ ఈ చిన్న డౌట్ అయితే ఉంది అందరికీ. ఈ డౌట్కి ప్రజలు సమాధానం చెప్పాలి. అంటే వాళ్ళు మళ్ళా అధోగతికి వెళ్ళిపోతారా? ఇప్పుడు మీరు రోడ్లు చూసారండి. ఇప్పుడు ఆయన అన్నీ అడిగారు కదా, నేషనల్ హైవేలు అడిగారు ఆయన, అదేంటి ఆర్ఆర్ఆర్ అడిగారు, ఏంటి రింగ్ రోడ్డు, తర్వాత ఇవన్నీ కూడా కనెక్టివిటీ అడిగారు అన్నింటికి. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రజలు ఇప్పుడు అభివృద్ధి చూసుకుంటారా? కాదు మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి, మాకు రాష్ట్రం అధోగతి పాలవ్వాలి అని చూసుకుంటారా 29కి అనేది ప్రజల మీద ఉందండి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగినవన్నీ కూడా మనకి ప్రజలకి సౌలభ్యం కోసం, ప్రజలకి ఒక ప్రతి ఒక్కటి కూడా సక్రమంగా ఉండాలి. ఇప్పుడు మీరు వెళ్తున్నారండి, రోడ్డు సరిగా లేకపోతే మనం ప్రయాణం ఎలా చేస్తాం? ఇప్పుడు మనం చూసాము ఆంధ్ర రోడ్లు ఎట్లా ఉన్నాయో గత 5 ఏళ్లలో. వాళ్ళు ఏం చేయలేదు, ఏం చేశారు మనం చూసాం. ఆయన సెక్యూరిటీకి ఎంత పెట్టుకున్నాడు ఆయన ఇంటి ముందు అసలు ఏ రకంగా పెట్టుకున్నాడు ఆయన ఎలక్ట్రానిక్ ఇదంతా కూడా.
తర్వాత ఆయన కంచికే 10 కోట్లు ఖర్చు పెట్టాట. మరి ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి, ప్రజల సొమ్ము ఇదంతా కూడా. ఇప్పుడు నిన్న వైఎస్ఆర్ విగ్రహాలకండి 23 కోట్లు అవసరమా? ఎందుకు ఎవరి డబ్బు అండి ఇదంతా? అసలు ఇడుపులపై ఎవరి డబ్బుతో కట్టారు అది కూడా చూడాలండి. నిజమే ఆయన ఒక నాయకుడు, సరే చనిపోయారు, ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వాలి మనం? అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు మీరు? అది మీరు మెయింటైన్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకోవాలి, అంతే తప్ప ప్రభుత్వానికి ఏంటి సంబంధం అండి? ఇవన్నీ కూడా ఆలోచించాలండి. మనం ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కటి తినేసి ఇవాళ నుంచి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారండి. ఇది ఎంత ముఖ్యమైన విషయం అండి. అసలు ఇసుక వాళ్ళంతా కూడా నిల్వలు పెట్టేసి పైగా దానికి ఒక కథ చెప్తారు వాళ్ళు. మేము అవసరానికి ఉంటుందని దాచిపెట్టాము, ప్రజలకు ఇవ్వటం కోసం. దేనికి మీరు ఫ్రీగా ఇస్తున్నారా? అసలు వాళ్ళందరూ ఎవరు? ఆ కాంట్రాక్టర్స్ అందరూ ఇవాళ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ కాంట్రాక్టర్స్ చూసారా మీరు? ప్రతిమ ఒకటిను ఇంకొకటి ఏదో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇవాళ. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావు కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు? ఫ్రీ సర్వీస్ చేస్తారు ఏమన్నా? అందుకని మనం ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని చూసుకోవాలండి. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నా ఊరికి ఏం చేశారు ఈ రాజకీయ నాయకుడు, లేదు ఈ పార్టీ, ఫస్ట్ చూసుకోవాలి. మన రోడ్లు బాగున్నాయా, మనకు అవసరానికి మందులు అందుతున్నాయా, మనకు ఒక మంచి హాస్పిటల్ ఉందా దగ్గరలో, ఇవన్నీ కూడా అంటే బేసిక్స్ ఇవంతా కూడా. ఇప్పుడు స్కూల్స్ తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎంతమంది టీచర్స్ ఇంగ్లీష్ సరిగా టీచ్ చేస్తారు, ఎంతమంది టీచర్స్ తెలుగు సరిగా టీచ్ చేస్తారు? ఫస్ట్ టీచర్కే సరిగా భాష రావట్లేదు. మీరు తీసుకున్నారంటే ముందు టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి మనం. చక్కటి భాష మాట్లాడే టీచర్లు ఎంతమంది ఉన్నారు తెలుగు మాట్లాడే వాళ్ళు? అవునా కాదండి? నేను ఎందుకు చెప్తున్నానంటేనండి ఇప్పుడు మనం ఒకటి పాలసీ తీసుకొచ్చేస్తాం. నువ్వు పాలసీ తీసుకొచ్చేసి అందరూ ఇంగ్లీష్ చదివేస్తే అయిపోతుందంటే మనం దాని మీద మనం వీడియోస్ చూసాము, ఆ పిల్లలు మాట్లాడారు, 10 మంది పిల్లలు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడేస్తే ఏం కలిసి వస్తుంది? ఇక్కడ అందరూ అమెరికన్ యాక్సెంట్ మాట్లాడరు కదా. అమెరికన్ యాక్సెంట్ ఎక్కడ కావాలి మనకి? నువ్వు ఒక ఇంజనీరింగ్ చేసి ఒక ఎంఎస్కి వెళ్తేనో లేదు ఒక ఐటీ ఉద్యోగానికి వెళ్తేనో నీకు అక్కడ ఆ యాక్సెంట్ పనికొస్తుంది. మళ్ళీ బ్రిటిష్ యాక్సెంట్ వేరు, మీరు లండన్ వెళ్తే అక్కడ వేరు, మళ్ళీ అమెరికన్ యాక్సెంట్ వేరు. కాబట్టి ఇక్కడ అమెరికన్ యాక్సెంట్ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు 4వ క్లాస్ నుంచి? నీకు ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ రావాలి, ముందు గ్రామర్ రావాలండి. మనకి ఏ భాషకైనా కావాల్సింది మనకి గ్రామర్. ఆ గ్రామర్ మీద పట్టు ఉండాలి తప్ప వ్యాకరణం రాకుండా ఇవన్నీ నేర్చుకుని ఏం చేస్తావు నువ్వు? మహా అయితే మీకు ఎన్ని వాక్యాలు నేర్పిస్తాడు ఒక టీచరు? 200 వాక్యాలు నేర్పిస్తాడు. బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒక 500 వాక్యాల కంటే మాట్లాడండి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. 500 వాక్యాల కంట ఏ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాట్లాడరు. కాబట్టి నువ్వు ఇంగ్లీష్ ఒకటి వస్తే సరిపోదు, ఇంగ్లీష్ భాష ఒకటే కాదు, ఇప్పుడు మీకు మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. దానికి నీ మాతృభాష వస్తేనే నీకు బాగా బుర్రలోకి వెళ్తుంది, అది వంట పడుతుంది. మీకు ఒక వ్యక్తికి మీరు చూడండి, ఒక ఆంగ్లంలో బోధించిన దానికి వాళ్ళ మాతృభాషలో బోధించిన దానికి తేడా ఉంటుంది. వాళ్ళంటే రిసీవింగ్ అనేది మెథడ్లో తేడా ఉంటుందండి ఎవరికైనా సరే, ఈవెన్ మనకైనా సరే. అందుకనే మాతృభాషలో బోధన జరగాలనేది. తెలుగు కాకుండా ఈయన ఇంగ్లీష్ పెట్టేసి ఈరోజు ఆ పిల్లలందరూ ఏమైపోతారు? ఏమీ అవ్వరు, చక్కగా తెలుగులో చదువుకుంటారు. తెలుగు కాస్త వస్తే డొక్కశుద్ధి వస్తే మిగతా భాషలు ఆటోమేటిక్గా వస్తాయి. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే మాతృభాష వచ్చాక దే కెన్ ఏబుల్ టు లెర్న్ అట్లీస్ట్ 2 to 3 లాంగ్వేజెస్ అండి. ఇప్పుడు మీరు బోర్డర్ ఏరియాస్లో చూడండి, అంటే ఇప్పుడు మీరు చిత్తూరు వైపు వెళ్ళారనుకోండి, అక్కడ పిల్లలకి తప్పకుండా తెలుగు తమిళం ఉంటుంది. ఇటు వెళ్ళారంటే మనం బరంపురం సైడ్ తీసుకున్నామంటే వైజాగ్ నుంచి చివరికి వెళ్ళిపోతే అక్కడ ఒడిషా కూడా వస్తుంది. వాళ్ళకి ఒడియా మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. ఇక్కడ కన్నడ మాట్లాడతారు. మీరు ఇది మనం కర్ణాటక బోర్డర్కి వెళ్తే తెలుగు మాట్లాడతారు. ఇటు వెళ్ళామనుకోండి నాందేడ్ ఇటు సైడు, ఇక్కడ మహారాష్ట్ర మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. అది పెద్ద విషయమే కాదు. హిందీ ఎలాగో ఆటోమేటిక్గా వస్తుంది వీళ్ళందరికీ. హిందీ రాంది ఎవరికంటే మన తెలుగు వాళ్ళకి, ఎందుకంటే ఆంధ్రాలో హిందీ అవసరం లేదు కాబట్టి వీళ్ళందరికీ హిందీ టచ్ ఉంటుందండి. మీకు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక బోర్డర్స్ కావచ్చు, వాళ్ళు 3 లాంగ్వేజెస్ మాట్లాడతారు. అంటే మాతృభాష కాకుండా 2 భాషలు, అది కాకుండా ఇంగ్లీష్. కాబట్టి భాష నేర్చుకోవటం అనేది పెద్ద కష్టం కాదండి. ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకుని అందరూ ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. పోనీ తెలుగు మాధ్యమమే వద్దు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టి మీరు మిగతా సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చదువుకుని ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా పెట్టండి. అంతేగాని ఇంగ్లీష్ బళ్ళు పెట్టేసాము ఏం ఉద్ధరిస్తున్నారు మీరు? ఒక్కసారి ఇవాళ మన ఆంధ్రాకి వెళ్ళే స్కూల్స్ అన్నీ చూసామంటే అక్కడ పిల్లలు నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంది, వాళ్ళు ఎంత నేర్చుకున్నారో మనకు అర్థమవుతుందండి. ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కూడా మీరు కోట్లు ఖర్చు పెట్టేసి
ప్రతిదానికి జగన్ జగన్ జగన్, ఈ జగనే చేశాడు, ఏంటి జగన్ చేశాడు. మీరు ఇప్పుడు కూడా వినండి ఆయన స్పీచ్లు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డే చేస్తాడు, ఏంటి జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, నీ డబ్బులు అవి నీ జేబులోంచి ఇస్తున్నావా నువ్వు? ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, అది ప్రజలు ట్యాక్సులు కట్టిన సొమ్ము, నువ్వు నీ ఖాతాలో ఎందుకు వేసుకుంటావు? నీ పార్టీ చేసిందని చెప్పు, అంతవరకే. నీ పార్టీ వచ్చాక ప్రజలకు మేము ఇది చేశాము, జగన్ చెయ్యలేదు. మంత్రులు కూడా మాట్లాడటానికి లేదు అక్కడ, మంత్రుల పేర్లు కూడా తీయడు ఆయన. కాబట్టి ఫస్ట్ ఆ భ్రమలోంచి ఆయన బయటికి రావాలండి. ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్న ఆయన ఏం చేస్తున్నాడు? అందుకని అమరావతి అనేది మీరు ఏ రకంగా తీసుకున్నా తప్పకుండా అది అవుతుందండి. కాకపోతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. 2.5 సంవత్సరాలు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, మాక్సిమం 4 ఏళ్ళు పట్టచ్చు. ఇప్పుడు పోలవరం 4 ఏళ్ళు అన్నారు. సో ఇది కూడా ప్యారలల్గా డెవలప్ అవుతుంది. ఈలోగా మనకి పెట్టుబడులు తీసుకురావడానికే ప్రయత్నిస్తున్నారు కదండి. పెట్టుబడులు వస్తే మనకి అన్నీ కూడా మీకు ఎప్పుడైతే పెట్టుబడులు వచ్చాయో, పరిశ్రమలు వచ్చాయో, మనకి ఇన్కమ్ కూడా వస్తుంది కదా, జనరేట్ అవుతుంది. ఆయన చెప్పేది అదే కదా, ఓ పక్క సంపద వృద్ధి, ఓ పక్క సంక్షేమం అన్నాడు ఆయన. కాబట్టి రాజధాని తప్పకుండా అవుతుందండి. కాకపోతే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ ప్రతిపక్షాలకు పనిపాటు ఉండదు కాబట్టి వాళ్ళు నోర్లు పడేసుకుంటారు. దాన్ని ప్రజలు సీరియస్గా తీసుకోవద్దని నేను చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.